అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సూర్యాస్ వ్యూ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఒక ఇంపార్టెంట్ మెసేజ్‌తో మీ ముందుకొచ్చా. ఒక కొడుకు వాళ్ళ నాన్నగారు కాలం చేసిన తర్వాత వాళ్ళ అమ్మగారిని వృద్ధాశ్రమంలో జాయిన్ చేస్తాడు. ప్రతి నెల ఆవిడకొచ్చే పెన్షన్ డబ్బుల్ని తూచా తప్పకుండా వృద్ధాశ్రమానికి పంపించి ఆవిడ బాగోగులు చూసుకుంటాడు. అలా నెలలు గడుస్తున్నాయి. ఈ కొడుకు మాత్రం అమావాస్యకో, పౌర్ణమికో తనకు తోచినప్పుడు వెళ్ళి అమ్మను చూస్తాడు. అమ్మ బాగోగులు చూసుకుంటాడు. అయితే ఇలా నెలలు గడుస్తున్నాయి, సంవత్సరాలు గడుస్తున్నాయి. సడన్‌గా అతనికి వృద్ధాశ్రమం నుంచి ఒక ఫోన్ వస్తుంది. ఆ ఫోన్ ఏంటంటే, మీ అమ్మగారికి చాలా సీరియస్‌గా ఉంది. మీరు దయచేసి ఇమ్మీడియేట్‌గా రండి అని అతనికి ఆ వృద్ధాశ్రమం యొక్క ఓనర్ చెప్తాడు. కొడుకు హుటాహుటిన బయలుదేరి వృద్ధాశ్రమానికి వెళ్తాడు. కొడుకుని చూడగానే ఆ తల్లి తనకు లేని శక్తి కూడా కూడగట్టుకొని మెల్లగా లేచి, నాయనా నాకు ఒక మాట ఇస్తావా అని అడుగుతుంది. ఏంటమ్మా చెప్పు, మాట ఇస్తా అంటాడు. నాన్న, నువ్వు ఈ వృద్ధాశ్రమంలో ఫ్యాన్లు పెట్టించు, అలాగే ఒక ఫ్రిడ్జ్ కూడా పెట్టించు. అదేంటమ్మా ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు? నేను నిన్ను చూడ్డానికి చాలాసార్లు వచ్చా, నిన్ను కలిసా, ఏమైనా కావాలని అడిగా, అప్పుడు ఎప్పుడు చెప్పలేదు, ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావమ్మా? నాన్న, నాకు ఆకలి బాధ అయినా సరే నేను తట్టుకోగలను, అలాగే ఫ్యాన్ లేకపోయినా నేను పడుకోగలను. కానీ అలా నువ్వు చేయలేవు నాన్న. అదేంటమ్మా? నీ కొడుకులు కూడా నిన్ను వృద్ధాశ్రమానికి పంపిస్తే నీ పరిస్థితి ఏంటిరా? అందుకే నా కోరిక తీర్చు అనగానే ఆ కొడుక్కి నోట మాట రాదు. దయచేసి మీ తల్లిదండ్రుల్ని జాగ్రత్తగా చూసుకోండి. వాళ్ళే మన కనిపించే దైవాలు. హోప్ నా మెసేజ్ మీకు నచ్చినట్లుగా భావిస్తాను. మీ కామెంట్స్ నాకు తెలియజేయండి. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.